Yes, I am Dr. Gopal, consultant neurologist, Arogya Hospital, Kham. ఇప్పుడు పూణే దగ్గరలో రీసెంట్ జీవీఎస్ కేసెస్ బాగా రైజ్ అవుతున్నాయని వింటున్నాం. మోర్ దెన్ 100 కేసెస్ రికార్డ్ అయినాయి. అసలు ఏంటి జీవీఎస్? జీవీఎస్ అంటే గులెన్బర్గ్ సిండ్రోమ్. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన పెరిఫెరల్ నర్వ్స్ నరాల మీద మన ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసి డ్యామేజ్ చేయడం వల్ల వచ్చే వ్యాధి. దీనికి మోస్ట్ కామన్ గా కొన్ని ట్రిగర్స్ ఉంటాయి. అంటే యాంటీసిడెంట్ ఇన్ఫెక్షన్ అంటాం. ముందు ఒక 2 వీక్స్ ముందు పేషెంట్ డయేరియాతో అంటే క్యాంపెలోబాక్టర్ అనే బ్యాక్టీరియా కానీ లేదా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఎప్స్టీన్ బార్ కానీ సైటోమెగలో వైరస్ రీసెంట్ గా వచ్చిన కోవిడ్ వైరస్ ఈ ఇన్ఫెక్షన్స్ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి అవి మన నరాల మీద అటాక్ చేయడం వల్ల నరాల మీద జరిగే గ్రాడ్యువల్ డ్యామేజ్ వల్ల వచ్చే వ్యాధి. దీనిలో లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ జీపీఎస్ వచ్చిన వాళ్ళు యూజువల్ గా కాళ్ళ చేతుల్లో తిమ్మిర్లతో మొదలై తర్వాత గ్రాడ్యువల్ గా అసెండింగ్ పారాలిసిస్ అంటాం. అంటే ఇనిషియల్ గా కాళ్ళలో కొంచెం వీక్నెస్ లాగా స్టార్ట్ అవ్వడం, నడవడానికి ఇబ్బంది అవ్వడం, స్లోగా అది పెరిగి సపోర్ట్ అవసరం పడడం, తర్వాత చేతులు వీక్ అవ్వడం, పట్టుకోవడానికి గ్రిప్ చేయడానికి కష్టంగా ఉండడం లాంటి లక్షణాలు వస్తాయి. సివియర్ ఫామ్ లో పెరిగినప్పుడు మనిషి మంచం మీద నుంచి లేవడానికి కూడా కష్టమై బెడ్ బౌండ్ అవుతారు. ఇంకా సివియర్ ఫామ్ కి వెళ్ళినప్పుడు గొంతు కండరాలు, మాట కండరాలు, తర్వాత శ్వాస కండరాలు ఎఫెక్ట్ అయినప్పుడు పేషెంట్ బ్రీతింగ్ డిఫికల్టీ కూడా వచ్చి వెంటిలేటర్ మీద వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ జీవీఎస్ వచ్చిన వాళ్ళు డయాగ్నోసిస్ ఎలా చేస్తాం? ఇందాక చెప్పిన లక్షణాలతో డాక్టర్ దగ్గరికి ప్రెసెంట్ అయినప్పుడు పేషెంట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత దాంతోపాటు ఎంసీఎస్ అనే టెస్ట్ అంటే నర్వ్ కండక్షన్ స్టడీ అంటారు. అది చేయడం ద్వారా ఈ డయాగ్నోసిస్ మనం నిర్ధారణ చేయవచ్చు. కొంతమందిలో మాత్రం సిఎస్ఎఫ్ అంటే వెనుపూస నుంచి వాటర్ టెస్ట్ కూడా చేసే అవసరం పడుతుంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ జీవీఎస్ ఉన్న వాళ్ళు ఎర్లీగా రికగ్నైజ్ చేసుకుని డాక్టర్ దగ్గరికి ప్రెసెంట్ అయితే మనకి ఈ డిసీజ్ ని వెంటిలేటర్ మీదకి వెళ్లకుండా స్లో డౌన్ చేయడానికి ఐవిఏజీ లేదా ప్లాస్మా ఫెరసిస్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటాయి. దీనివల్ల పేషెంట్ యొక్క రికవరీ అనేది కూడా కొంత వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. కంప్లీట్ గా పెరాలసిస్ ఉన్న వాళ్ళు స్లోగా ఫిజియోథెరపీతో బెటర్ అయ్యే ఛాన్సెస్ మనం వేగవంతం చేయొచ్చు ఈ ట్రీట్మెంట్ ద్వారా. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనం రెగ్యులర్ గా వాటర్ తీసుకునేటప్పుడు క్లీన్ హైజీన్ వాటర్ తీసుకోవడం, వెజిటబుల్స్ అన్ని ప్రాపర్ గా కుక్ చేసుకుని తీసుకోవడం, దీని ద్వారా ఆ యాంటీసిడెంట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అవాయిడ్ చేయొచ్చు. సో మనకి జీవీఎస్ లక్షణాలు అనిపిస్తున్నప్పుడు ఎర్లీగా న్యూరాలజిస్ట్ కన్సల్ట్ అయితే ట్రీట్మెంట్ త్వరగా స్టార్ట్ చేసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ జీబీఎస్ గురించి పానిక్ అవ్వద్దు. ఇది అంటువ్యాధి కాదు, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వదు.